హాయ్ హలో నమస్తే. మన ముందున్న ఈ వ్యక్తికి ఆడియన్స్కి ఏం కావాలో పర్ఫెక్ట్గా తెలుసు. అందుకే ఈ మే 31న వాయువేగంతో వచ్చేస్తున్నారు భజే వాయువేగం అంటూ. ఆయనే మనందరి ఫేవరెట్ యాక్టర్ కార్తికేయ. అండ్ మనతో పాటు కార్తికేయ, ఐశ్వర్య మీనన్ అండ్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు డైరెక్టర్. వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటి భజే వాయువేగం తెలుసుకుందాం. హాయ్ కార్తికేయ. హలో అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నిజంగానే మీకు ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు కదా? అవును. ఎందుకలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ మూవీ నుంచి ఏదైతే ఆడియన్స్కి కావాలో అది ఇస్తూ వచ్చారు. సో నాకు అందుకని అలా అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ ఇందులో కూడా ఆడియన్స్కి కావాల్సిన ఆ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదా పక్క 100%. యా, అంటే ఎంటర్టైన్మెంట్ కరెక్ట్ కూడా కదా నాకు తెలీదు. బట్ ఆడియన్స్ ఈ సినిమాకి వచ్చారు అని అంటే 100% వాళ్ళకి కావాల్సింది వచ్చేస్తుంది. అండ్ అంటే నాకు ఇందులో మీ లుక్ చూసినా లేదా మీ క్యారెక్టర్ చూసినా ఏమనిపించిందంటే గ్యాంగ్ లీడర్లో ఒక నెగిటివ్ అంటే విలన్ వైబ్ ఎలా అయితే ఆ ఇంపాక్ట్ తీసుకురాగలిగారో మేబీ ఇందులో కూడా అలాంటి ఒక గ్రే షేడ్ ఏమన్నా తీసుకొస్తున్నారేమో అనిపించింది. లేదండి, గ్రే షేడ్ ఏం లేదు. కంప్లీట్ మంచి అబ్బాయా? కంప్లీట్ మంచి అబ్బాయి. బట్ అదే ఇప్పుడు గ్రే షేడ్ అంటే ఇప్పుడు విలన్స్కి నేను గ్రే కదా, దాని ప్రకారం కొన్ని ఉంటాయి. బట్ అలా గ్యాంగ్ లీడర్కి దీనికి సంబంధం అని కాదు. ఇప్పుడు అంత కంప్లీట్ నెగిటివ్ షేడ్ చేయగలిగారు. ఇందులో కూడా ఎంతో కొంత అంటే కంప్లీట్గా మంచి అబ్బాయిలా కాదు కానీ ఎంతో కొంత ఒక భయం ఆ ఇంపాక్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నారేమో అనిపించింది. మరి అది మీకు సినిమా చూసాక మీకు అనిపిస్తే ఐఎమ్ హ్యాపీ. సో అన్ని షేడ్స్ ఉంటాయి ఖచ్చితంగా క్యారెక్టర్. డెఫినెట్లీ. హాయ్ ఐశ్వర్య, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. మీరు బాగున్నారా? చాలా బాగుంది. నేను మీకు తెలుగు రాదేమో అని ఇంగ్లీష్లో అడిగాను. ఐ అండర్స్టాండ్. మీరు తెలుగులోకి వచ్చి చాలా కాలమైంది కదా, తెలుగు నేర్చుకోవాలా? ఐ అండర్స్టాండ్ అండి, నేర్చుకుంటున్నాను. వీళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు? దే ఆర్ హెల్పింగ్ మీ, దే వెరీ స్వీట్. ఐ అండర్స్టాండ్, దట్స్ వై ఐ అండర్స్టాండ్ తెలుగు. ఇప్పుడు అయితే మీరేమో చాలా నాటీ ఏమో అనిపిస్తుంది. ఇందాక కూడా మీ డైరెక్టర్ని ఆట పట్టిస్తున్నారు, ఆయన్ని కూడా ఆట పట్టించి ఉంటారు. ఆయన బేసిక్ కొంచెం సైలెంటే కదా? నేను సైలెంటే కదా? లేదు, ఆయన సైలెంట్ కదా? నో 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 నో. అలా అనిపిస్తారు అయితే చూడడానికి. మీరు కూడా అయితే బాగా ఆట పట్టిస్తారు. సైలెంట్గా చేస్తా అంతే, బయటికి కనిపించదు. ఆవిడ చేసేది కనిపిస్తుంది, మీరు చేసేది కనపడదు. ఇందాక మీకు ఐశ్వర్య చేసినట్టు అనిపించింది కదా ఎక్కువ ప్రశాంత్ని. యాక్చువల్లీ నేను జస్ట్ ఒక చూపుతోనే ఆయన ఇబ్బంది పెట్టేశారు. అదే ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. అయితే ఓవరాల్గా డైరెక్టర్ గారిని బాగా ఆడుకున్నారు మీరు, అంటే మా ఇద్దరు కలిసి. కెమెరా ఆన్ అయిన తర్వాత ఎలాగో మమ్మల్ని ఫుల్ ఆడుకుంటున్నాడు. సో ఆఫ్ కెమెరా మేము కొంచెం ఆడుకున్నాం. ఫేస్ చూస్తే అలా అనిపించట్లేదండి ఆడుకునే. అలాగే ఉంది. ఇప్పుడు పౌడర్ కొట్టుకొని మంచి బాలులాగా అలా కూర్చొని ఉన్నాడు కానీ నార్మల్గా అయితే అలా వర్క్లో ఉన్నప్పుడు అసలు అట్లా ఉన్నాడు, టెర్రర్ లాగా ఉంటాడు. హి ఈస్ వెరీ స్ట్రిక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్. ఓకే, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అయితే ఆయన మీద. కంప్లైంట్స్ లేదు, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. వర్క్ పరంగా లేదు కంప్లైంట్. యాక్చువల్లీ ఫర్ మీ ఇట్స్ నాట్ కంప్లైంట్. ఐ థింక్ వి ఆర్ బెటర్ బికాస్ ఆఫ్ హిమ్. కరెక్ట్. అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది అనుకోండి. అండ్ మీరు మీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ అమ్మాయా లేదా ఇన్నోసెంట్ అమ్మాయా? డైరెక్టర్ గారు మీరు చెప్పండి, స్ట్రాంగా ఇన్నసెంటా? యాక్చువల్లీ బోత్, రైట్? Innocent, but she's very strong for hero. Yeah. హీరో. Whatever she believes in, ఆ విషయంలో she will be very strong, but she is a very normal, basic girl. ఓకే, అంటే పక్కింటి అమ్మాయి లాగా అలా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. నా చేత చెప్పిద్దామని మీరు అందరూ కరెక్ట్ గా చెప్పారు. ఓకే. అమ్మో, మీరు చాలా స్మార్ట్ అయితే. అంటే జనరల్ గానే నాకు స్టార్టింగ్ చూసినప్పుడు చూడగానే మేబీ సైలెంట్ ఇన్నోసెంట్ అనుకున్నాను కానీ కాదు, అస్సలు కాదు మీరు. అంటే రావడం నేను సైలెంటే, నేను చాలా ఇన్నసెంట్. ఆస్తాం నేను కూడా నమ్మను. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అవునని చెప్పినా ఇంత మాట్లాడిన తర్వాత మీరు ఇన్నోసెంట్ అని నమ్మితే నేనే ఇన్నోసెంట్. అండ్ డైరెక్టర్ గారు అయితే మీకు వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం ఈజీ అనిపించిందా, కొంచెం కష్టం అనిపించిందా? యాక్చువల్గా చాలా ఈజీ అండి. వాళ్ళు చాలా నార్మల్, అంటే వెరీ సపోర్టివ్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి నాతో ప్రాబ్లం ఇష్యూస్ ఉంటాయి. అదే ఆయనకే మీకు మీద కంప్లైంట్స్ ఉన్నాయి కానీ మీకు లేవు వాళ్ళ మీద. జీరో కంప్లైంట్స్. సో అసలు ఎందుకు ఈ క్యారెక్టర్కి ఆయనే పర్ఫెక్ట్ అని మీకు అనిపించింది? క్యారెక్టర్ ఆయనే పర్ఫెక్ట్ అంటే నాకు ఇది హీరోగా స్టార్ట్ అయ్యే కథ కాదండి, ఒక క్యారెక్టర్ హీరో అయ్యే కథ. నాకు ఒక క్యారెక్టర్ అన్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్ఫార్మెన్స్ కావాలి మంచిది. సో నాకు ఆ డ్రమాటిక్ మూమెంట్స్ని బాగా పర్ఫార్మ్ చేసేది వాళ్ళలో నేను చూస్తే నాకు సెకండ్ హాఫ్కి పెద్దగా ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే హీరోలాగే ఉంటాడు కాబట్టి. ఫస్ట్ హాఫ్ కోసం అని చెప్పేసి నేను సెకండ్ హాఫ్ కెన్ ఇట్లా పుల్ ఆఫ్ చేసేస్తాడు.
సో అందుకని చెప్పేసి ఫస్ట్ హాఫ్ లో హీరో లాగా అనిపించరు, సెకండ్ హాఫ్ నుంచి హీరోలా అనిపిస్తారు. First half లో అయితే is a నేను చెప్పింది character. కరెక్టే, గ్రే షేడ్ లో ఉన్న మనిషి లాస్ట్ కి వచ్చే గ్రే షేడ్ కాదు, కాదు. ఓకే నో గ్రే Normal షేడ్. మనిషి, గ్రే ఏమి ఉండడు. ఓకే, నార్మల్ కామన్ Normal. అబ్బాయి ఒక హీరో అవుతాడు. కామన్ మ్యాన్ లైక్ యూ అండ్ మీ హూ బికమ్స్ అ హీరో, అంతే అండి. ఓకే. అండ్ టైటిల్ ఏంటంటే అంటే సినిమా మొత్తం వాయు వేగంతో నడుస్తుంటది అన్నట్ట, లేదా మీరందరూ వాయు వేగంతో తిరుగుతారు? అది సినిమా క్యాప్టెన్ పెట్టిందండి. అది సినిమా అంటే ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్. భజే వాయు వేగం అంటే కంప్లీట్ ఒక తెలుగు టైటిల్ కదా, అది తెలుగు టైటిల్ విచ్ ఇస్ పవర్ఫుల్ ఎట్ ద సేమ్ టైం అథెంటిక్. సో ఒక అథెంటిక్, ఒక ఫాదర్ ఎమోషన్, ఒక పవర్ఫుల్ ఓ స్క్రీన్ ప్లేలో పెట్టి చెప్పిన సినిమా కాబట్టి సినిమాకి పెట్టిన టైటిల్ అది. అంటే హీరో క్యారెక్టర్ నేమ్ కాదు, ఇంకేది కాదు, సినిమా ఏందనేది ఆ టైటిల్ అంతే. ఓకే. సో అందుకని అండ్ సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. జనరల్గా లైఫ్లో కూడా అలాగే డబ్బు చుట్టే మనిషి తిరుగుతున్నాడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎక్కడన్నా ఏదన్నా ఒక సీన్కి మీరు బాగా కనెక్ట్ అయిపోయి, అంటే ఇలా మీ లైఫ్లో జరిగిందనో అలా బాగా కనెక్ట్ అయిన సీన్స్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏదన్నా ఒక సీన్ చెప్పాలా? సీన్ చెప్పలేరు అంటే మేము సినిమా లేదు, ఎందుకంటే చాలా రిలేటబుల్ క్యారెక్టర్. ఒక స్మాల్ టౌన్ విలేజ్ నుంచి ఏదో పెద్దగా క్రికెటర్, ఇంటర్నేషనల్ క్రికెటర్ అవుదామన్న డ్రీమ్తోని హైదరాబాద్కి వచ్చి కష్టపడుతూ ఫిగర్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ, ఆ టైంలో యూనో ఫాదర్కి తనకి ఉండే బాండ్, ఎలాంటి ఫాదర్ కోసం తను ఏం చేయాల్సి వచ్చింది, ఆల్ దిస్ వుడ్ బి వెరీ రిలేటింగ్. అంటే మన లైఫ్లో కూడా అలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. మనం ఒకటి నమ్ముకొని వెళ్తున్నప్పుడు దానికి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దానికి స్టిక్ అయి ఉండి ఏం చేస్తాం, ఎలా ఎదుర్కొంటాం సిచ్యువేషన్స్ని అని. సో నాకు అంటే లైక్ ఎనీ నార్మల్ గై లైక్ మీ అందరికీ ఇది చాలా కనెక్టింగ్గా ఉంటుంది. అండ్ అంటే బేసిక్గా ఇది ఏ జానరా కిందకి వస్తుంది? అంటే యాక్షనా, ఎమోషన్సా, లేదా ఇంకా ఏమన్నా డిఫరెంట్ ఉంది. అన్నీ ఉంది మూవీలో. అంటే కామెడీ అది ఆ టెక్స్చర్ ఇట్స్ సీరియస్ ఫిల్మ్ అంటే ఇట్స్ అన్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అనుకోండి, యాక్షన్ థ్రిల్లర్. అంటే ఒక తండ్రికి కొడుక్కి మధ్య ఎమోషన్స్ మీద, అంటే ఆ రిలేషన్ మేజర్ ఎమోషన్ అది ఉంటుంది. బట్ యూనో కెరీర్ అనే ఎమోషన్ ఒకటి ఉంది, బ్రదర్ ఎమోషన్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ ఎమోషన్ ఉంటుంది. సో ఎమోషన్ అనేది బాగా ఉంటుంది మూవీలో. దానికి యూనో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆ థ్రిల్ కానీ, యూనో ఆ పేసీనెస్ కానీ అవన్నీ ఉంటాయి. అండ్ ఫైట్ సిచ్యువేషన్స్లో మీకు ఈ సినిమాలో ఏమన్నా దెబ్బలు తగలడం, దానికోసం గ్యాప్ రావడం అలా ఏం లేదు? అంత పెద్ద ఫైట్లు ఏం చేయలేదు? చేశాను నేను. నా బాడీకి ఏమవుతుంది ఎన్ని ఫైట్లు చేసిన. బాడీ అంటే బేసిక్గా పెద్దగా అంటే మంచి అంటే పాపం చాలా దిలీప్ మాస్టర్ కానీ, వెంకట్ మాస్టర్ కానీ, అంటే కొన్ని మన చేతుల్లో ఉండవు కదండి దెబ్బలు తగలడం అనేది. అంటే నాకు పెద్ద షూట్లో ఫైట్స్లో దెబ్బలు తగలవు. నాకు ఎట్లా తగులుతాయి అంటే అసలు నార్మల్ ఏదో లవ్ సీన్లోనే ఎక్కడో దీన్ని తట్టి పడిపోతుంది దేనికో. ఫైట్ సీన్స్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉంటాం. అది మన మీద మనమే కాదు, మన మీద ఎస్పెషల్లీ లీడ్ యాక్టర్ ఉన్నప్పుడు చుట్టూ సెట్ అంతా మన మీద కేర్ఫుల్ ఉంటుంది. వాడు కాలు ఎక్కడ పెడుతున్నారు, ఇదే పెడుతున్నారు, వైర్ ఎలా లాగుతున్నారు, ఓకేనా రాగానే అందరూ వచ్చేస్తారు. అంత కేర్ఫుల్గా చేస్తున్నప్పుడు ఏ తప్పు జరగదు. యాక్చువల్లీ ఫైట్స్లో కాకు, నార్మల్గా ఏదో పెద్దగా ఇది పాస్ అయిపోద్దులే, ఇదేదో పెద్ద పట్టించుకోలే అంటాం కదా, అక్కడేవో దెబ్బలు తాకుతాయి. అండ్ మీకు బేసిక్గా యాక్షన్ ఈజీ అంటున్నారు కాబట్టి మీకు అంటే కామెడీ కష్టం అనిపిస్తుందా, యాక్షన్ కష్టం అనిపిస్తుందా, రొమాన్స్ కష్టం అనిపిస్తుంది? ఏది అంటే ఏది చేసేటప్పుడు కొంచెం సిగ్గులాగో లేదంటే కొంచెం బెరుగ్గా అనిపిస్తుంటుంది? యాక్షన్ అయితే డెఫినెట్లీ కాదు, రొమాన్స్ డెఫినెట్లీ కాదు. డెఫినెట్లీ నేను అదని చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు రొమాన్స్ డెఫినెట్గా. చూస్తుంటారు కదా RX 100లో అయ్యి. కామెడీ కూడా బాగానే మేనేజ్, అంటే బెదుర్లంక వాటిలో ఐఎమ్ కాన్ఫిడెంట్ నో. కాకపోతే కామెడీ నాకు స్లాబ్ స్టిక్ కామెడీ నేను అంత కంఫర్టబుల్ కాదు. అంటే నేను చేసి మళ్ళీ కామెడీ జరగాలి, నేను కామెడీ చేయకూడదు. అంటే నేను అంటే నా ఎక్స్ప్రెషన్స్ క్యారికేచరిష్గా అవి ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ పుల్ ఆఫ్ చేయడానికి. ఐ థింక్ సో. ఇంకా స్క్రూటినీ చేసి చెప్పాలంటే, బట్ మెజారిటీ చేసేస్తా, ప్రతి ఎమోషన్ ఐ కెన్ డూ అని అనిపిస్తుంది. అంటే ఏదో ఒకటి కొంచెం ఉన్న వాటికంటే అలా అడిగాను నేను. అండ్ మీకు మా డైరెక్టర్ హీరోయిన్ అంటున్నారు, అదే అనుభవం వాళ్ళిద్దరికి మీ మీద ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. లేకపోతే నేను చెప్పుకోవాల్సి వస్తుంది కామెడీ ఆల్సో బికాస్ హీ హస్ దట్ ఇన్నసెన్స్ ఇన్ హిస్ ఫేస్.
చూడ్డానికి అమాయకంగా No, కనిపిస్తారు in RX-100 when I saw that film also, like there was so much innocence. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తారా రియల్ గా కూడా అమాయకులేనా అని అడుగుతున్నా ఐఎమ్ లుకింగ్ ఓన్లీ ఇన్నోసెంట్ ఆర్ యాక్చువల్లీ మీ డైరెక్టర్ గారు Actually innocent, no one అసలు ఇంత కూడా గ్యాప్ తీసుకోకుండా చెప్పి అమాయకులు అంటున్నారు. అమాయకుడు అంటున్నాను. అంటే ఇప్పుడు అలా చెప్పాలని అంటే అంటున్నారా? అమాయకుడు కాదండి, మంచోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే is, yeah, very sweet. he thinks no bad about anyone. Good soul. So much compliments for Karthik today. నువ్వేమో మమ్మల్ని అట్లా అంటుండు, నేను కాదు అంటుందేమో, నేను మంచోడని నన్నే అంటున్నావు మళ్ళీ. అవన్నీ జస్ట్ ఫర్ ఫన్ అంతే, అవి అంత సీరియస్గా తీసుకునే విషయాలు కాదు కదా. అండ్ మీరు బేసిక్గా మీకు రొమాన్స్ ఎక్కడన్నా కష్టం అనిపించింది? Ledu. It's easy only. I like it. I mean, it's on screen. It's okay. I can do it. I can do it. ఓకే, మీకు అంటే ఏ షేడ్ చేయడం కష్టం అనిపిస్తుంది? Nothing. Will sound as if, but I think I can pull off anything. Ultimately, I think the director should trust in the artist. Then the confidence for an artist will come automatically. If the director doubts you, then I think I'll feel insecure. If my director is like, will she do it? Then I'll also feel like that. My director is confident, then I think I can do anything. I can do wonders. So I think I always believe in the director and artist magic. If me and the director work, then me in the film, I will work in the film, I feel. మీరు మాట్లాడుతూ కూడా యాక్షన్ చేస్తున్నారు. I'm sorry, I'm a little animated in general. అంటే ఇన్వాల్వ్ అయిపోయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. Yeah, I'm a little animated in person. పర్లేదు. చాలా బాగా యాక్ట్ చేస్తాను. మీరేమో పాప ఆయన కాంప్లిమెంట్స్ ఇస్తుంటే ఆయన ఓకే కానీ. అండ్ మీకు ఇప్పుడు బేసిక్గా సౌత్ ఇండియా మొత్తం అన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నారు కదా. Kinda, yeah. తెలుగు ఆడియన్స్ స్పెషల్ అని అయితే అనిపించిందా? Definitely, there's so much of love here, and I really want to do a lot of work in Telugu, for sure. So much of love. అందుకే త్వరగా తెలుగు నేర్చేసుకోండి, ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోతారు తెలుగు నేర్చుకున్న హీరో. Yeah, definitely. అండ్ ఇప్పుడు ఇంకా తెలుగులో కంటిన్యూస్గా అంటే మెయిన్ ఈ సినిమా తర్వాత ఫుల్ బిజీ అయిపోతారని అయితే కాన్ఫిడెన్స్ ఉందా? See, being busy is, I can even be busy right now. Just that, I'm kind of choosy with the films that I'm doing. And you'll see a lot of me in Telugu. Like after Bajee Vayu Begum, there's a lot more coming up. అండ్ బేసిక్గా తెలుగులో మలయాళం యాక్టర్స్ ఎక్కువ ఫేమస్ అయిపోతారు, మలయాళం యాక్టర్స్కి ఎక్కువ కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. Really? Then I just want your love. I just want people's love. That's all I need. So if that is there, if you connect with me, then I'm the happiest. అండ్ అంటే ఇలా డబ్బు చుట్టూ తిరిగేవి కానీ లేదా మధ్యతరగతి సిచ్యువేషన్స్ ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఇందులో ఉండే ఒక స్పెసిఫిక్ పాయింట్ కానీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసే పాయింట్ ఏంటంటే? ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసే పాయింట్ దీంట్లో అంటే ద కోర్ ఎమోషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఒకటి అచీవ్ చేద్దామని ఒకటి ఊర్లోంచి వస్తుంటారు కదా. అంటే లోకల్ వాళ్ళకంటే ఏ పెద్ద సిటీస్లో బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. నేను కూడా బయట నుంచి వచ్చిన ఉన్నాయి, యాజ్ వెల్ as చాలామంది ఉంటారు. వాళ్ళందరూ రిలేట్ అయ్యే కదండి ఇదే బేసిక్గా. వాళ్ళందరూ రిలేట్ అయ్యేప్పుడు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ ఒక బిగ్గర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసే విధానం కానీ, ఆ ప్రాబ్లమ్ని చూసిన విధానం కానీ, అండ్ అన్నీ వదులుకుండా అసలు దానికోసం చేయడంలో ఒకటి ఉంటుంది కదండి, మన వాళ్ళ కోసం చేసేది ఒకటి ఉంటుంది కదా. ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అయితే రాలేదండి. సో అదొకటి అంటే కామెడీలు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఇంత ఒక ఎమోషనల్ యాక్షన్ ఫిలిం అంటే ఆ సెటప్లో ఈ మధ్య రాలేదు కాబట్టి ఐ థింక్ దట్ ఆస్పెక్ట్ విల్ బి ద న్యూ థింగ్ అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిలిం అది చాలా కొత్తగా ఉంటుంది. ఇంతవరకు అయితే ఎప్పుడు చూసుంటారు అంత ప్యాక్డ్ స్క్రీన్ ప్లేని. అండ్ అంటే సినిమా విషయం పక్కన పెడితే ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద మూవీ తీయాలి అంటే ఖచ్చితంగా మన లైఫ్ మీద మనకి చాలా క్లారిటీ ఉండాలి, లేదా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అయి ఉండాలి. మీకు ఇంత చిన్న ఏజ్లో లైఫ్ మీద అంత క్లారిటీ రావడానికి రీజన్స్ ఏంటంటారు? ఎమోషన్స్ అనేది చిన్నప్పటి నుంచి మనకు తెలుసు కదండి. అంటే ఇప్పుడు మీ ఫాదర్ని మీరు ఇంతున్నప్పుడు చూసే విధానం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చూసే విధానం, పెళ్ళి టైంలో చూసేది, పెళ్ళైన తర్వాత మీరు చూసేది మారుతూ వస్తుంది. కానీ అంటే అవి మారుతూ వస్తాయి కానీ ఆ పర్సన్ మారాడు కదా. ఆ ఎమోషన్ అట్లనే ఉంటుంది. కానీ ఆయన మీకు చూపించే లవ్ కానీ, మీరు ఆయనకు రిటర్న్లో చూపించే లవ్ కానీ, అది సిచ్యువేషన్ తగ్గట్టు అది పోతూ ఉంటుంది. కాబట్టి లైఫ్లో యాక్చువల్గా బతికినోడు ఎవడైనా సరే ఎమోషన్ తీయగలుగుతాడండి.
ఐ లివ్డ్ మై లైఫ్, సో ఐ కెన్ డూ దట్. ఓకే. బేసిక్గా మీకు ఆయన విషయంలో బాగా నచ్చింది ఏంటండి మీ ఇద్దరికి? చాలా యంగ్. బట్ యాక్చువల్లీ నచ్చింది ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ ఈజ్ అ వెరీ హానెస్ట్ ఫిలిం మేకర్, హానెస్ట్ గై. అంటే ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలాగైతే ఆ ఎమోషన్స్ కానీ ఆ ఆనెస్టీ కానీ నమ్మిన దానికి నిలబడ్డం కానీ మనకి నచ్చిన వాళ్ళకి ఎంతన్నా వెళ్ళడం, మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న వాళ్ళ కోసం వాళ్ళని ఏ రేంజ్ కన్నా ఎదుర్కోవడం, ఆ ధైర్యం, ఈ హానెస్ట్గా లైఫ్ అప్రోచ్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అందుకే బట్ హీ ఆల్సో లుక్స్ యంగ్. యంగ్ ఎందుకు, నేను మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను. బేసిక్గా నేను అంటే ఆయన్ని చూసి చాలా ఇన్నోసెంట్, ఎక్కువ మాట్లాడలేరు, ఏదో అంటే లోపల ఎంత కంటెంట్ ఉందో మనకు తెలియదు కానీ చూడగానే ఒక ఎగ్జంప్షన్కి అయితే వస్తారు కదా. సో నేను అలా అనుకున్నాను, కానీ కనిపించేది వేరు, ఆయన వేరని నాకు క్లారిటీ వచ్చింది. అంటే చాలా తక్కువ మాట్లాడతాడు, అవసరం ఉంటేనే మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు ప్రాపర్గా మాట్లాడతాడు. ఓకే. అండ్ మీకేం నచ్చింది ఆయనలో? One line what I can say about Prashant is that what you see is what you get. He's very transparent, like there's no like he has to hide something in his heart or his brain or nothing like that. He'll just tell, he doesn't care who it is, what it is. I think that's a great characteristic in a human. I think if we are all like that, then life is so simple. You know, I think our world will be better. So I think, yeah, so that one quality I really love about Prashant. అండ్ బేసిక్గా మీ మూవీస్ అంటే ఎక్కువ మీ డ్యాన్స్ గురించి కూడా చాలా వెయిట్ చేస్తుంటారు. సో ఈ మూవీలో కూడా చాలా డ్యాన్స్ చేసినట్టున్నారు, మంచి చాలా ఏం కాదు, ఒక సాంగ్ అంటే ఒక్కటైనా చాలు ఆడియన్స్కి అది పట్టుకోవడానికి. మీ ప్రతి మూవీలో ఒక్కొక్క సాంగ్నే డ్యాన్స్కి పట్టుకొని దాన్ని వైరల్ చేసేస్తుంటారు. ఓన్లీ ఒక్క సాంగ్లోనే చేశారు ఇందులో కూడా. యా, అంటే ఇప్పుడున్న స్క్రీన్ ప్లే ప్రకారం, ఇప్పుడుండే ట్రెండ్ ప్రకారం మనం కట్ చేసి సాంగ్ని డ్యాన్స్లో వేరే దగ్గరికి తీసుకెళ్ళడము, ఒక కథ స్టార్ట్ అయిపోయి కథ ఎమోషనల్ అయిన తర్వాత అనేది ఇప్పుడు కొంచెం మా ఏజ్ ఆఫ్ హీరోస్కి అంత కరెక్ట్గా ఉండట్లేదు, అంటే సెట్ అవ్వట్లేదు, ఓల్డ్ టైప్లో అనిపిస్తుంది చూడడానికి. సో యూనో అలాంటివి డ్యాన్స్ చేయడం నాకు చాలా ఇష్టం. బట్ మనకు డ్యాన్స్ వచ్చు కదా అని చెప్పి పెట్టకూడదు కదా. ఆ క్యారెక్టర్ ఎంతవరకు చేయవచ్చు, ఆ కథలో ఎంతవరకు పెడితే బాగుంటుంది. వీడు ఒక బస్తీలో ఉండే అబ్బాయి, బస్తీలో ఉండే అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుంది, ఏ లెవెల్ వరకు డ్యాన్స్ ఉంటుంది, ఆ స్పేస్ వరకు అయితే చేశాను. అండ్ బేసిక్గా మీ సినిమాల్లో మ్యూజిక్ ఖచ్చితంగా ఏదో ఒక సాంగ్కి, అంటే మీరు డ్యాన్స్ చేసినా చేయకపోయినా ఏదో ఒక సాంగ్ అయితే ఖచ్చితంగా అది వైరల్ అయిపోతుంది, దానికి రీల్స్ చేయడము ఏదో ఒక రకంగా కనెక్ట్ అయిపోతారు. సో మీరు మ్యూజిక్ విషయంలో ఏమన్నా మీరు జాగ్రత్తగా మీరు ఇలా ఉండాలని ఏమన్నా పెట్టి డైరెక్టర్కి చెప్పుకోనండి? అది కుదిరే అంతే, అదే ఆటోమేటిక్గా. నాకేమొచ్చండి సాంగులు పాడడం, క్రియేట్ చేయడం నాకు రాదు కదా. బట్ అంటే నాకు ఇలా ఉండాలి ఒక సాంగ్ అని ఏమన్నా చెప్పి పెట్టించుకుంటారా అని డౌట్ వస్తుంది. లేదు అట్లా ఇప్పటివరకు అయితే చేయలేదు, చేయకుండానే వర్క్ అయినాయి కాబట్టి. సో నేను మరీ ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోవడం బెటర్ సాంగ్స్ విషయంలో. బట్ మహా అయితే నేను ఇట్లా అంటే కొంచెం ఫాస్ట్గా సాంగ్ చేద్దామా, ఇక్కడ కొంచెం మెలోడీ సాంగ్, అక్కడ వరకు చెప్తా కానీ ఇంక అంతకు మించి ఏం చెప్పలేను. అండ్ ఎక్కువ మీ మూవీస్లో అంటే ఎలా ఉంటుందంటే ఇదే కామన్ మ్యాన్ అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటుంటారు. అంటే అదేమన్నా మీ రియల్ లైఫ్కి దగ్గర ఉంటుందా, లేదా మీకు ఎక్కువ కామన్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా కనెక్ట్ అవుతుందా, లేదా మీకు అలాంటి స్క్రిప్ట్స్ వస్తున్నాయా ఎక్కువ? మూడు కరెక్టే. నేను అలాంటి ఎమోషన్కి ఎక్కువ కనెక్ట్ అవుతాను, నేను ఈజీగా పోర్ట్రే చేయగలుగుతాను. ఇప్పుడు నేను ఒక గూగుల్ సీఈఓ రోల్ చేయమన్నారు అనుకోండి సడన్గా నన్ను, ఓకే అది లేదు సీఈఓలు ఎలా చేస్తారు నాకు 100% తెలియదు. ఐ క్యాన్ పుల్ ఇట్ ఆఫ్, బట్ ఐ విల్ బీ మోర్ కంఫర్టబుల్ ప్లేయింగ్ ఏ గై ఆఫ్ మై ఏజ్ అండ్ కామన్ మ్యాన్, కామన్ ఇంట్రెస్ట్లు ఉండి మనలాంటి నార్మల్ పీపుల్కి ఎలా ఉంటుందో అలాంటి ఉండే రోల్స్ నేను కూడా ఈజీగా చేయగలుగుతా, అదొక రీజన్. అండ్ ఈవెన్ ద ఆడియన్స్ కనెక్ట్ వుడ్ బీ బెటర్. మనలో ఉండే అబ్బాయి అంటే ఓన్ చేసుకుంటాం మన ఇంట్లో మనిషిలాగా. సో అది కాన్షియస్గా చేసింది కదా, నాకు అది సెట్ అవుద్ది, అది అలా కుదిరింది అంతే. సో నాకు అదే ఇష్టం, వాళ్ళు నన్ను అలాగే చూస్తున్నారు, దానివల్ల అవే కథలు కూడా తీసుకొస్తున్నారు. అండ్ అంటే ఫ్యూచర్లో నేను ఇలాంటి ఒక రోల్ చేయాలి అని ఏమన్నా? ఒక రోల్ అంటే ఏం లేదండి, బట్ అలాంటి స్టేజ్కి వెళ్ళాలని ఉంటుంది కానీ, ఆ స్టేచర్కి వెళ్ళాలి అని ఉంటుంది కానీ, అలా ఒక రోల్తోని మనకి ఏమొచ్చేస్తుంది, ఒక సినిమా హిట్ అవుతుంది. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇలా చేయాలని ఏమి? కంఫర్ట్ జోన్ దాటడం అంటే ఐ విల్ మేక్ ఇట్ మై కంఫర్ట్ జోన్ వచ్చిన క్యారెక్టర్ని.
దాని మీద ఎఫర్ట్. ఇప్పుడు ఈ సినిమాలో క్రికెటర్, నేను అంత పెద్ద క్రికెటర్ని ఏం కాదు, బట్ దానికోసం ప్రాక్టీస్ చేశా చాలా. ప్రాక్టీస్ చేసి ఇప్పుడు షార్ట్స్ కొంచెం బాగా అనిపించాయి సినిమాలో చూసినప్పుడు. అలాంటి జాగ్రత్తలు ప్రతి పాత్రకి తీసుకుంటే ఇక పెద్ద అవుట్ ఆఫ్ కంఫర్ట్ ఏమన్నా అంటే కెమెరా ముందుకు వెళ్ళే టైంకి 100% షూర్గానే వెళ్తాను, లేకపోతే టైం తీసుకొని దానికి ప్రిపరేషన్ చేసుకుంటాను. అంటే జనరల్గా ఆ పోస్టర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే, అంటే అక్కడ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ క్రికెట్కి అంత స్కోప్ ఇవ్వలేదు, కానీ ఇలాంటి ఒక పోస్టర్ చూసినప్పుడు మేబీ ఇది IPL సీజన్ కదా అందుకోసం ఏమన్నా అది రిలీజ్ చేశారేమో మొన్నటి వరకు అని అనిపించింది. టీజర్లో లేదు కానీ ట్రైలర్లో ఉంది. ట్రైలర్లో అంటే కొన్ని షార్ట్స్ సో అంటే క్రికెటర్ అయ్యే అంటే క్రికెటర్ అవుదాము అనేది ఒక పెద్ద ఎమోషన్ ఒక ఎవరికన్నా. మనం అంటే క్రికెటర్ అని కాదు, మనకి ఏ ఏమున్నా మన కెరీర్ అనేది మనకు చాలా పెద్ద ఎమోషన్. అండ్ క్రికెట్ అనేది అందరికీ రిలేటింగ్ థింగ్. అండ్ ప్రశాంత్ చెప్పాడు మనకు సినిమా క్రికెట్ ఈ రెండు విషయాల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాంటి డిగ్రీ లేకుండా ఏం లేకుండా వచ్చి మనం సక్సెస్ అయ్యే కామన్ మ్యాన్ సక్సెస్ అయ్యేవి రెండిట్లో ఉంటాయి ఇండియాలో. అండ్ ఎవ్రీ వన్ ప్లేస్ క్రికెట్ రైట్. సో దానికోసమే అది మాకు IPL ఏమో బాగా కలిసి వచ్చింది. మేము షూట్ చేసే టైంకి IPL ఎప్పుడో షూట్ చేసాం ఇది. అంటే ఈ పోస్టర్ వచ్చిన టైం అది కదా, మేము పోస్టర్ షూట్ చేసాం కదా. ఈ పోస్టర్ మాకు ఐడియా ఉండింది, కాకపోతే ఇప్పుడు IPL మేము పోస్టర్ షూట్ చేసుకొని పోస్టర్ డిజైన్ చేసుకునే టైంకి IPL లేదు, టైంకి వచ్చింది కదా. అందుకే అదొక ఎక్స్ట్రా బోనస్ అయింది మాకు. అండ్ మీకు ఇలాంటి రోల్ చేయాలి యాక్షన్, బేసిక్గా నాకు మిమ్మల్ని చూడగానే అనిపించింది మీరు యాక్షన్ అయితే బాగా పుల్అప్ చేయగలుగుతారేమో. రియల్లీ థింక్ సో? వై డూ థింక్ లైక్ దట్? ఏమో అనిపించింది, అంటే ఒక నయనతార గారు అలాంటి ఒక ఫీల్ నాకు వచ్చింది బేసిక్గా. మీకు అంటే ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి జానరాలో మూవీ చేయాలని ఏమన్నా ఉంది? I really want to try out all kind of genres like you said, but Nayanthara ma'am did it, Billa. నాకు అదే ఒక గన్ పట్టుకొని అలాంటి ఒక ఫీల్ వచ్చింది మిమ్మల్ని. I would love to do something like that. I want to do a role like Highway, like what Alia Bhatt did in Highway. I want to do roles like that too. So I think that would excite me more. So yeah, I want to do like more performance oriented roles. కానీ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది కదండి. అక్కడేమో చాలా ఇన్నోసెంట్, నేను రియల్గా కూడా అంతే అని ఫిక్స్ అయ్యి వచ్చాను, కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు ఆ విజువలైజేషన్ వచ్చింది. అలాంటి ఒక క్యారెక్టర్ అయితే మీకు చాలా బాగా క్లిక్ అవుతుంది అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఓవరాల్గా థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఈ మూవీ ఎందుకు చూడాలో చెప్పేసి. పాపం ఏది అడిగినా టైం తీసుకుంటున్నారు, ఆయన ఆలోచించుకుంటున్నారు. ఫస్ట్ సినిమా కదా అంత టక్కున రావు. థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఎందుకు చూడాలంటే, ఆడియన్స్ సినిమాలు చూడడానికి ఒక మంచి సినిమా ఒక అన్నీ మర్చిపోయి ఏదన్నా ఒకటి చూద్దామనే కదా వస్తారండి. సో అట్లా వచ్చిన వాడు ఎవడు కూడా డిసప్పాయింట్ అయ్యి బయటికి వెళ్ళాడు. అండ్ డిసప్పాయింట్ అనేది చాలా చిన్న వర్డ్ అండి వాడడం. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా బయటికి వెళ్తారు. సో వీళ్ళు ఇచ్చిన టైము వాళ్ళు ఇచ్చిన మనీ రెండింటిని మైండ్లో పెట్టుకొని చేసిన సినిమా ఇది. ఒకటి థియేటర్కి వచ్చేవాడు వాడు 200 ఇస్తాడు, 2 గంటలు ట్రావెల్ చేసి వస్తాడు పోవడానికి రావడానికి, అవి మైండ్లో పెట్టుకొని చేసిన సినిమా కాబట్టి వాళ్ళకు ఇచ్చే టైంకి ఒక మర్యాద ఉన్న సినిమా అండి ఇది. ఓకే. అండ్ ప్రతి ఒక్క ఆడియన్స్ టైంని వాల్యూ చేస్తూ బయటకు పంపిస్తానంటారు. ఎస్, 100%. అండ్ మీరు చెప్పండి, ఎందుకు ఆడియన్స్ థియేటర్కి వచ్చి మూవీ చూడాలి? ఒక సెంటెన్స్లో చెప్పేసేయండి. ఒకటే సెంటెన్స్లోనా? లాస్ట్ 10-15 ఇయర్స్లో ఈ స్పేస్లో సినిమా చూసుండరు, అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. ఓకే. మీరు I think it will be a very good film. You can watch it with your family. You won't go disappointed like what Prashant Garu said. You won't go disappointed. It will be a good film. You'll be happy watching it. నాకు బేసిక్గా ఆయన చెప్పిన పాయింట్ చాలా నచ్చింది. టైం బేసిక్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైం ప్రతిసారి నేను వాడేసాడు, మీరు ఆల్రెడీ వాడేసాడు కాబట్టి నాకు ఏం చెప్పాలి. మీద ఆయన కాపీ కొట్టారా? ఇద్దరం అనుకున్న అంటే ఎప్పుడో నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అలా అన్న పట్టేసాడు అది. అదే బేసిక్గా ఆ మూమెంట్కి అది గుర్తు రావడం కూడా పెద్ద విషయమే కాబట్టి ఎవరు చెప్పినా సినిమాకు వచ్చి ఆ టైం ఓకే ఇది వేస్ట్ అవ్వలేదు అని అనిపించాలి కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఒక ఫీల్తోనే ఆడియన్స్ బయటకు వెళ్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మూవీ హిట్ అవ్వాలి అండ్ మీరందరూ ఇంకా మంచి మంచి మూవీస్తో మా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. May 31st భజే వాయువేగం థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.